ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్టాల్ దగ్గర జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన గ్రామ మేజర్ సర్పంచ్ గారు సుధాకర్ సార్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సుమాంజలుడు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తున్నాము. ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి సకల సౌకర్యాలు మనము ఎంతో సుఖశాంతులతో జీవిస్తున్నటువంటి మన తెలంగాణకి మనం ఎంతోమంది యువకులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు వాళ్ళందరి రక్తతర్పణంతో ప్రధానంగా అమరవీరులందరికీ మొట్టమొదటిగా వాళ్ళందరికీ అభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క శ్రమ ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ శుభ తెలంగాణ, తెలంగాణ వీటిని మనం మరి ఈనాడు మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం భారత రాజ్యాంగంలో భారతదేశం స్వతంత్రం వచ్చినాక కూడా మనకు రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో మనము ఆశించినటువంటి ఫలితాన్ని మనం అనుభవించలేకపోతున్నామనేటువంటి ఒక తపనతో మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో పదములు ప్రధానమైనటువంటి ఎంతోమంది విద్యావేత్తలు, మహానుభావులు రక్తతర్పణాలు చేసి సాధించినటువంటి తెలంగాణ మరి జయశంకర్ గారు వారి యొక్క సారథ్యంలో తెలంగాణ నాయకత్వం ముందుకొచ్చి మరి మనం సాధించుకోవడం తెలంగాణను ఇప్పుడున్నటువంటి యువతరం అన్ని రంగాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో మనం అభివృద్ధి చెందాలంటే మనం అందరం కలిసికట్టుగా, ప్రధానంగా యువతరం అంతా కూడా కలిసికట్టుగా ఉండి మిగిలినటువంటి భేదభావాలు ఏమున్నా, పార్టీలు, గ్రూపులు, వర్గాలు అవన్నీ ఏమున్నా వర్ణ వర్గాలను పక్కన ఉంచేసి మనం మన యొక్క గ్రామాలు, మన యొక్క మండలాలు, మన యొక్క జిల్లాలు ఏ స్థాయికి అభివృద్ధి అయిందంటే మనం ఆశించినటువంటి బంగారు తెలంగాణ సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనికి కావాల్సిన అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే మనమందరం కలిసికట్టుగా సమిష్టిగా, ఒక వ్యక్తులం కాము, ఒక వ్యక్తి మన సమిష్టి శక్తిగా మనము చేస్తే మనం తప్పకుండా మనం ఆశించినటువంటి సగటు తెలంగాణను సాధించగలుగుతాము. వారి యొక్క నిజమైనటువంటి వాళ్ళు ఎప్పుడంటే
వాళ్ళు ఆశించినటువంటి ఆశయాలు మనం పరిపూర్ణంగా చేసినప్పుడు అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మనం తెలంగాణ సాధించుకున్న వాళ్ళమైతాము. వాళ్ళ ఆశీస్సులతో మనందరూ అభివృద్ధి చేయాలని, కలిసి ఉండి చేసుకోవాలని, అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మీకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి జయశంకర్ సార్ గారి విగ్రహం వద్ద గ్రామస్తులము అందరము సమిష్టిగా పతాకాన్ని ఎగరవేయడం అనేటటువంటి సంతోషకరము. జయశంకర్ సార్ కలలు కన్నారు. తెలంగాణ భావవ్యాప్తిని ఆయన నిరంతరం కృషి చేసి ప్రజల్లో అన్ని వర్గాల వారిని ఉత్తేజపరిచి తెలంగాణ సాధనలోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించినటువంటి మొట్టమొదటి మేధావి మరి త్యాగశీలుడైనటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి కళను సాకారం చేయడానికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, విద్యావేత్తలు కానివ్వండి, వ్యవసాయ కార్మికులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, యువకులు, విద్యార్థులు అందరూ సమిష్టిగా పోరాడితేనే మరి తెలంగాణ రావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇట్టి తెలంగాణను ఈ భారతదేశంలో అగ్రస్థానంలో ఉంచడానికి, అదేవిధంగా ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తించుకొని, ఉద్యోగస్తులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా నిర్వర్తించుకొని మరి ఈ దేశానికి వన్య తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, ఆయన ఆత్మ శాంతి కలగాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కృషి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ ఈ సంతోష దినాన మనమందరం సమిష్టిగా ఇట్టి కార్యక్రమాన్ని పండుగలాగా చేసుకోవడం అనేటటువంటిది సంతోషంగా ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.